తెలంగాణ తన్లాటని అర్థం చేసుకొని ఘోష్ కమిషన్ తన నివేదికను ఏకపక్షంగా ఇచ్చింది. రికార్డులను, లేఖలను పూర్తిగా పరిశీలించకుండానే రిపోర్టును తయారు చేసింది. విజిలెన్స్, ఎన్డీఏసీఏ రిపోర్టుని కనీసం చూడలేదు. అధికారులు చెప్పింది తనకు అర్థమైందే సత్యంగా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ఇచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల బరాజ్పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక పూర్తిగా ఏకపక్షమని తేలిపోయింది. విచారణ సందర్భంగా అధికారులు, రాజకీయ ప్రముఖులు, నీటిరంగ నిపుణులు స్వచ్ఛందంగా హాజరై వెల్లడించిన అభిప్రాయాలను కమిషన్ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని అర్థమవుతున్నది. కేంద్ర ఏజెన్సీలు సమర్పించిన నివేదికలను పరిశీలించలేదని కమిషనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. కేవలం ప్రభుత్వం అందించిన అరకొర సమాచారంలోని విషయాలనే కావాల్సిన రీతిలో అన్వయించుకున్నది తప్ప తెలంగాణ ప్రాంత నేపథ్యాన్ని, నీటి కోసం చేసిన పోరాటాన్ని ఏమాత్రం ఆకలింపు చేసుకోలేదని నివేదికనే చెప్తున్నది. సూటిగా చెప్పాలంటే ప్రభుత్వం ఏవైతే ఆరోపణలు చేసిందో అందుకు అనుగుణంగానే రిపోర్టు ఉన్నదని నీటిరంగ నిపుణులు చెప్తున్నారు. రాజకీయ ఆయుధంగా ఘోష్ కమిషన్ను కాంగ్రెస్ పార్టీ వాడుకుంటున్నదని విమర్శలు వస్తున్నాయి. ఏ విచారణ కమిషన్ అయినా విచారణ సందర్భంలో 1952 చట్టాన్ని మీరకూడదు. నిజానికి అందరికీ 8B కింద నోటీసులు ఇచ్చి విచారించాలి. కానీ ఆ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వకుండానే విచారణ చేసి రిపోర్టు ఇస్తే అది చెల్లదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. కాంట్రాక్టర్ల మీద కమిషన్ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు రక్షిస్తున్నది? కాంట్రాక్టర్లపై చర్యకు ఒక్క రికమెండేషన్ కూడా నివేదికలో లేదు. కేబినెట్ ఆమోదం పొందకముందే రిపోర్టు మీడియాకు ఎలా లీక్ అయిందని కూడా విమర్శలొస్తున్నాయి. 6.78 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని కమిషన్ వెల్లడించింది. కమిషన్ ఏర్పాటుకు 4 కోట్ల వరకు ఖర్చు చేశారు. అంత చేసి రికవరీ ఆ మేరకే ఆదేశించడానికి కమిషన్ ఎందుకంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతమాత్రం వైట్ ఎలిఫెంట్ కాదు. ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరించారు. ఈ విషయం అసెంబ్లీకి సమర్పించిన బుక్లోనే ఉన్నది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదని అంటున్నారు. ఆంధ్ర పాలకుల చేతుల్లో 6 దశాబ్దాల పాటు జలదోపిడీకి గురైన తెలంగాణకు స్వల్పకాలంలో నీరివ్వాలని చూస్తే తొందరెలా అవుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నేపథ్యాన్ని ఘోష్ ఏమాత్రం పట్టించుకోలేదు. కేసీఆర్ వాదనలను చెవుకెక్కించుకోలేదని, కేవలం కాంగ్రెస్ చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్నారని తేటతెల్లమవుతుంది. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చుకోవాలని ఉమాభారతి CWS వెల్లడించింది. లేఖలు రాసింది. కానీ ఆ లేఖల్లోని కొన్ని పేరాలను మాత్రమే అనుకూలంగా తీసుకుని మార్పు తప్పని వెల్లడించింది. పూర్తి పేరాలను పెట్టలేదంటే కమిషన్ కావాలనే కాంగ్రెస్ అనుకూలమైన రిపోర్టును ఇచ్చిందని తేటతెల్లమవుతున్నది. కమిషన్లో ఉన్న సాంకేతిక నిపుణులు ఎవరు? వారి చరిత్ర ఏమిటి? పొరుగు రాష్ట్రం అధికారులను, పలు ప్రాజెక్టుల వైఫల్యానికి కారణమైన వారిని కమిషన్కు అటాచ్ చేశారు. అలాంటి నివేదికను ఎలా నమ్మేది? లక్షల కోట్ల అవినీతి అని ప్రచారం చేసి తుదకు ప్రకటించింది ఎంత? నివేదికలో సాధికారత ఎలా పరిశీలించకుండా కమిషన్ చివరికి ఏం చెప్పిందంటూ తెలంగాణ సాగునీటి రంగ నిపుణుల నుంచి తీవ్ర విమర్శలొస్తున్నాయి.